నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన హింసధ్వని ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. ఆనంద్ను మరింత ఆశ్చర్యపరిచేలా ఆ కారు పోలీస్ స్టేషన్ వైపుకే తిరిగింది. స్టేషన్ ముందు ఆగుతుందేమో అనుకున్నాడు. ఆగకుండానే మరింత స్పీడ్ అందుకుని స్టేషన్ను దాటేసింది. పక్క సందులోకి తిరిగి అడ్డదారిన కూరల మార్కెట్ వైపుకు వెళ్ళింది. అటునుంచి పెద్ద బజారు దాటి చిన్న చిన్న వర్క్షాపులున్న సందులో నుంచి ముందుకు పోసాగింది. మధ్యలో దాన్ని ఆపి పోలీస్ స్టేషన్ వైపుకు మళ్ళిద్దాం అనుకున్నాడు ఆనంద్. వాళ్ళు తిరుగుతున్న తీరు చూస్తే సహజంగా లేదు కాబట్టి వాళ్ళు ఏదో నేరం చేసిన మనుషులు అనుకోవటంలో తప్పు లేదు అనిపించింది అతడికి. అప్పటికే తను ఆ కారును వెంబడించడం మొదలై పావుగంట దాటింది. మరో ఆలోచన, వాళ్ళ స్థావరం పట్టుకోవాలి అంటే వాళ్లను వాళ్ళ గమ్యస్థానానికి చేరుకొనియటమే మేలు. ఊరు బయటకు వచ్చేటప్పటికి కానీ అతడికి అనుమానం రాలేదు. వాళ్ళు దెయ్యాల మేడ దగ్గరకు వెళ్ళటం లేదు కదా అని. దానికి వెళ్ళాలంటే అదే దారి. విశాలమైన రోడ్డు మీదకి వస్తూనే సందు మలుపులో ఆగిపోయాడు ఆనంద్. ఇప్పుడు తన ఆ రోడ్డు మీద ఉంటే వాళ్ళు పసిగట్టడం తేలిక. మళ్ళా వెనక్కి తిరిగినా తిరగొచ్చు. దెయ్యాల మేడ అనుకునేటప్పటికీ సుందరి గుర్తుకొచ్చింది. సూర్యం గుర్తుకొచ్చాడు. ఆ రాత్రి సంఘటన గుర్తొచ్చింది. మర్నాడు ఆ ప్రదేశంలో తను చూసిన నెత్తుటి మడుగు, అటువైపు నుండి వస్తున్న సముద్రపు అలల ఘోష వికృతంగా వినపడుతోంది. గురు చెట్ల మీదుగా వీస్తున్న గాలి ధ్వనులు గుడ్లగూబల కోతల్లా ఉన్నాయి. ఇంత రాత్రిపూట ఈ నిర్మానుష్య ప్రదేశంలో, ఈ భయంకర పరిసరాలలో ఆ ఇద్దరు ఆడవాళ్లకు మగ మనిషికి ఏం పనుంది? వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిన తర్వాత ఆనంద్ మలుపు తిరిగి రోడ్డు ఎక్కాడు. చీకటి, వీధి దీపాలు కూడా లేని ఆ రోడ్డు. కొండ చిలువ మత్తుగా పడుకున్నట్లుగా నల్లగా మెలికలు తిరిగింది. ఆకాశాన నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి. దూరంగా కారు ఆగి ఉంది. ఆనంద్ రాజదూత్ని ఓ పక్కగా ఆపి పరిగెడుతున్నట్లుగా నడవసాగాడు. అందులో ఉన్న మగ మనిషి సూర్యం కాదు కదా. ఆ ఊహ వచ్చినప్పుడు శరీరం అంతా బిగుసుకుపోయింది. అదే నిజమైతే సుందరి బాధాతప్త హృదయం, ఆక్రోశిస్తున్న నేత్రాలు, దిగుళ్ల గోళ్లలో కృషించిపోతున్న మాస్టారు గుర్తుకొచ్చి భరించలేనట్లుగా తల విదిలించాడు. ఆ కారుకు 100 గజాల దూరంలోకి వచ్చేశాడు. కారు డోరు తెరుచుకుంది. కదలకుండా ఊపిరి బిగపట్టి ఓ చెట్టు పక్కన నిల్చున్నాడు ఆనంద్. వాళ్ళు దిగి వెళ్తూ ఉంటే వెంటపడేటందుకు సిద్ధమవుతున్నట్లుగా. అంత అర్ధరాత్రి పూట ఏ గోళా లేకుండా ఆడవాళ్లు ఊరి బయట నిర్మానుష్య ప్రదేశంలోకి వచ్చారు అంటే అక్కడేదో ఘోరం జరగబోతున్నట్లే ఉంది. వాళ్లకు అక్కడేదో పెద్ద స్థావరం ఉన్నట్లే ఉంది. కారులో నుంచి ఓ మగతను దిగాడు. ఆనంద్ చెట్టు చాటు నుంచి మెడవంతి చూశాడు. మరొక మనిషి దిగాడు. ఆనంద్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. మరొక మగ మనిషి దిగటాన్ని విచిత్రంగా చూస్తున్న ఆనంద్ను మరింత ఆశ్చర్యపరుస్తూ ఆ కారు తలుపు మూసుకుంది. ఆ ముగ్గురు యువకులు ఇసుక దిబ్బల్లోకి వడివడిగా పరిగెడుతున్నట్లుగా నడవటం మొదలుపెట్టారు. అందులో ఒక అతను తనలోని అనుమానాన్ని నిజం చేస్తున్నట్టుగా సూర్యంలాగానే ఉన్నాడు. ఆవేశాన్ని ఆపుకోలేనట్లుగా ముందుకు దూకాడు ఆ చెట్టు వెనక నుండి ఆనంద్. ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏమయ్యారు? మధ్యలో ఎక్కడా దిగనే లేదు. దారిలో ఈ ముగ్గురు కలిసి ఆ ఇద్దరిని కారులోనే గొంతు నులిమి చంపేయలేదు కదా. అతడి శరీరంలోని రక్తమంతా కళ్ళల్లోకి ఒక్కసారిగా చిమ్మినట్లయింది. ఇక దోబూచులాడే లాభం లేదు. అతి రయంగా ముందుకు దూకేశాడు, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా. అతడు కారు దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ముగ్గురు ఇసుక కుప్పల మధ్య తుప్పల్లోకి పాముల్లా జారిపోయారు. ఆనంద్ కారు డోరు ఒక్కలాగులాగి తెరిచి లోపలికి చూస్తూనే అవాక్కయ్యి బిగుసుకుపోయాడు. లోపల ఇంకెవరూ లేరు. తను అనుకున్నట్లుగా ఆ ఇద్దరు ఆడవాళ్ళు కానీ వాళ్ళ సేవలు కానీ లేవు. కారు ముందు వెనక పూర్తిగా ఖాళీగా ఉంది. మరి ఆ ఆడవాళ్ళిద్దరూ ఏమయ్యారు? ఒక మగ, 2 ఆడ మనుషులు ఆ కారులో ఎక్కడం తను స్వయంగా చూశాడు. అతని మనసులో ఫ్లాష్లా ఓ ఆలోచన మెరిసింది. 2 మగవాళ్ళు ఆడవేషంలో ఉన్నారన్నమాట. కారులో పోతూ వేషాలు మార్చేశారు మళ్ళా. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ఏదో ఘోరమైన నేరమే చేసుండొచ్చు, లేకపోతే చెయ్యబోతూ అయినా ఉండాలి. తుప్పల్లోకి పరిగెత్తాడు వెనక ముందు ఆలోచించకుండా. శూన్యం. ఆ చీకట్లో, కీచురాళ్ల మోతలో, దెయ్యాలు ఊపిరి పీలుస్తున్నట్లుగా ఉన్న సముద్రపు ఘోషలో, ఇసుక కుప్పల మధ్య పిచ్చిగా తిరిగాడు. 10 నిమిషాలైనా మనిషి అలికిడే లేదు. వాళ్ళు మాయం అవ్వనే అయ్యారు. ఆ సమయంలో నిరాయుధుడిగా దెయ్యాల మేడ దాకా వెళ్ళటం విఘ్నత కాదనిపించింది. తిరిగి బలగంతో వద్దామన్నా అంతసేపు వాళ్ళు అక్కడే ఉంటారన్న నమ్మకమూ లేదు. నిస్సహాయంగా వెనక్కి వచ్చేశాడు.
రాజదూత తీసుకుని ఒక కిక్కిచ్చి రోడ్డెక్కాడు. తర్వాత 10 నిమిషాల్లోనే స్టేషన్ ముందున్నాడు. అయినా 10 మంది కానిస్టేబుల్స్తో వెళ్ళి ప్రయత్నం చేస్తే ఫలితం ఉంటుందేమో అన్నట్టుగా సెంట్రీకి చెప్పి అందరినీ పిలవమన్నాడు. ఆనంద్ను చూస్తూనే హెడ్ కానిస్టేబుల్ లేచి నిలబడ్డాడు. సార్, లాయర్ ఆనందరావు గారి కారు క్లబ్ ముందు నుంచి 10 గంటలప్పుడు మాయమైందిట సార్, ఫోన్ వచ్చింది అన్నాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆనంద్ తను చూసిన ఊరి బయట వదిలివేయబడ్డ కారు నెంబర్ చెప్పాడు. అదేనా అంటూ. హెడ్ కానిస్టేబుల్ నోరు తెరిచినవాడు తెరిచినట్లే ఉండిపోయాడు. నూకాలమ్మ బావి నుంచి ఆటోమొబైల్ షాపు మీదుగా ఊరు బయటకు వెళ్ళండి. దెయ్యాల మేడకు వెళ్లే దారిలో ఉంటుంది ఆ కారు. తెల్లవారిన దాకా దాన్ని ఎవరూ ముట్టుకోకుండా 2 కానిస్టేబుల్స్ని కాపలా పెట్టు. లాయర్ గారికి కారు దొరికిందని ఫోన్ చేసి చెప్పు. త్వరగా మన వాళ్ళందరినీ వ్యాన్లో ఎక్కేమను అన్నాడు విసుగ్గా టోపీ తీసి టేబుల్ మీద పెడుతూ. టైం చూస్తే 1 గంట అయింది. ఫోన్ గణగణ మోగింది. లాయర్ గారు అయి ఉంటారు. కారు పోవటంతో నిద్రపోయి ఉండరు. ఆ శుభవార్తను తనే చెప్పేద్దామన్నట్టుగా ఫోన్ ఎత్తాడు ఆనంద్. ఎస్, ఇన్స్పెక్టర్ ఆనంద్ స్పీకింగ్. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, మీరు వెంటనే అంబాటాకీస్ పక్క వీధిలోకి వచ్చి 16 నెంబర్ ఇంట్లోకి కనుక వెళ్తే 2 కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లు దొరుకుతాయి. ఫోన్ టక్కును పెట్టేశాడు మరొక ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా అవతలి వ్యక్తి. ఫోన్ చుట్టూ బిగుసుకుపోయిన చేతి వేళ్లను ఒకసారి విదిలించుకొట్టి టోపీ పెట్టుకుంటూ బయటికి దూకాడు. హెడ్ కానిస్టేబుల్తో 10 మందితో తనను ఫాలో అవ్వమని చెప్పి రాజ్దూత్ స్టార్ట్ చేశాడు. అంబా టాకీస్ మలుపు తిరుగుతూ ఉండగానే అతడి మెదడులో ఓ ఆలోచన తళుక్కును మెరిసింది. ఇందాక ఆ 3 మనుషులు బయటకు వచ్చింది ఆ వీధిలోని ఆ ఇంట్లో నుంచే కాదు కదా. అతడి అనుమానం అతన్ని మరింత ఆశ్చర్యపరుస్తూ నిజమే కూర్చుంది. అది 16 నెంబర్ ఇల్లే. దగ్గరగా వేసిన తలుపుల్ని నెట్టుకుని లోపలికి వెళ్ళి అక్కడ దృశ్యాన్ని చూస్తూనే బిగుసుకుపోయాడు ఇన్స్పెక్టర్ ఆనంద్. ఆ ఇంటి హాల్లో ఓ ముసలి దంపతులు ఘోరంగా హత్య చేయబడి నెత్తిటి మడుగులో నేల మీద పడి ఉన్నారు. ఇంట్లో దోపిడీ జరిగినట్లుగా ఉంది. అల్మరాలు తెరుచున్నాయి. చిందరవందర చేసున్నాయి బీరువాలన్నీ. డబ్బును బంగారాన్ని ఎత్తుకెళ్ళుంటారు. అతడికి ఫోన్లో చెప్పినట్లుగా దొరికింది 2 కోట్లు విలువ చేసే బంగారు బిస్కెట్లు కాదు, ఘోరంగా హత్య చేయబడిన 2 వ్యక్తుల శవాలు. బెంచీ మీద బిక్కమొహాలు వేసుకుని కూర్చున్న పిల్లల్ని చూస్తుంటే ఇన్స్పెక్టర్ ఆనంద్కు జాలేసింది. ఫ్రెండ్స్, మీరంతా పెద్ద చదువులు చదువుతున్న వాళ్ళు, చిన్నపిల్లలు కాదు. మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని డబ్బు వెచ్చించి చదివిస్తున్నారు. వాళ్ళ భవిష్యత్తును మీ బాగోగుల్లో, మీ ఉన్నతిలో చూసుకుంటున్నారు. మీరెందుకు ఇలా చేస్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీరు చేస్తున్నది మాత్రం మంచిది కాదు. మీరు కూరుకుపోతున్న ఈ భయంకర వ్యసనం మీ భవిష్యత్తుకు గొడ్డలు పెట్టే కాదు, మీ జీవితానికే ఉరిత్రాడు. అందరూ తలలు ఉంచుకుని నేలను చూస్తున్నారు. వాళ్ళందరూ పోలీస్ స్టేషన్లో కాలు పెట్టడం ఇదే మొదటిసారి. వాళ్ళని రాత్రంతా ఆసుపత్రిలో ఉంచి పొద్దున్నే స్టేషన్కి తీసుకొచ్చారు. అందులోని 2 ఆడపిల్లల ఏడుపుకు అంతుపొంతు లేకుండా ఉంది. ఆనంద్ సానుభూతిగా వాళ్ళని చూశాడు. వాళ్లను అతడు తిట్టలేదు, అరవలేదు, దూషించలేదు, అవమానించలేదు. మొట్టమొదటిసారిగా పట్టుబడ్డ వాళ్లకు తమని తాము ఆ రాకాసి మందుల బారి నుండి రక్షించుకునేటందుకు గాను అవకాశం ఇద్దామనుకున్నాడు. మీ తల్లిదండ్రులు ఏ క్షణానైనా రావచ్చు. బుద్ధిమంతుల్లా వారి వెంట వెళ్ళిపోండి. ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నేను చూడకూడదు అన్నాడు. అతని మాటలు వింటూనే వాళ్ళ మొహాలు తెల్లగా పాలిపోయాయి. వాళ్ళు అలా జరగటాన్ని భరించలేనట్లుగా, అంకుల్, మేము ఇంకెప్పుడు ఇలా చెయ్యము, మమ్మల్ని వదిలేయండి అంకుల్ అన్నారు నోరు పెగల్చుకొని. ఆనంద్ తల అడ్డంగా ఊపాడు. ఓహో, మీ పరిస్థితి ఏమిటో మీ తల్లిదండ్రులకు తెలియకుండా దాచిపెట్టాలనుకోవటం అవాంఛనీయం. తెలియనియండి. వాళ్ళ పిల్లలు ఎంత అభివృద్ధిలోకి వస్తున్నారో వాళ్ళని తెలుసుకొనివ్వండి. వాళ్ళు మీకోసం వెచ్చిస్తున్న డబ్బంతా ఎలా ఖర్చు అవుతున్నదో తెలుసుకొనివ్వండి. వాళ్ళు మీ మీద కురిపిస్తున్న ప్రేమను, అభిమానాన్ని మీరు ఎలా దుర్వినియోగపరుస్తున్నారో తెలుసుకొనివ్వండి అన్నాడు. ఒక కుర్రాడు లేచాడు. అంకుల్, నన్ను కొట్టండి అంకుల్, చీకటి గదిలో పడేసి చిత్రహింస పెట్టండి, కానీ మా నాన్నని పిలవద్దు ప్లీజ్ అన్నాడు ఏడుపును బిగపట్టుకుంటూ. ఏం, ఆయన వస్తే చంపేస్తారని భయపడుతున్నావా? లేదు లేదు అంకుల్, ఆయన దాన్ని భరించలేడు. అసలే ఆయన హార్ట్ పేషెంట్. నేను ఇలా చేస్తున్నానని తెలిస్తే ఆయన బ్రతకడు అంకుల్ అన్నాడు ముఖం పక్కకు తిప్పుకుంటూ. ఆనంద్ ఓసారి అందరి వెనక చూశాడు. అందులో 2 కుర్రవాళ్ళు బోనుల్లో పులుల్లా గుర్రుమంటున్నా ఏమైనా అంటే లోపల పడేసి ఎక్కడ చితకతంతాడోనని భయపడుతున్నట్టుగా తల ఉంచుకొని కూర్చున్నారు. సో నీకు అన్నీ తెలిసే ఇలా చేస్తున్నావన్నమాట అన్నాడు కళ్ళు పెద్దవి చేసుకుని అతన్నే చూస్తూ.
నో నో, నన్ను క్షమించండి అంకుల్, నేను ఎప్పుడూ ఇక ఇలా చెయ్యను. నో, పెద్దగా అరిచాడు ఆనంద్ లేచి నిల్చుంటూ. అప్పుడే ఓ కారు, ఆ వెనకే ఓ ఆటో, ఆ వెనక ఓ రిక్షా, ఓ స్కూటర్ వచ్చాయి. వాళ్ళని పిలుచుకురావడానికి వెళ్ళిన పోలీసులు సైకిళ్ల మీద తిరిగి వచ్చారు. ఆనంద్ చుట్టూ అంతా గుమ్మిగూడారు. ఏమైంది ఏమైంది అంటూ. అందరి తల్లిదండ్రులకి ఓపిగ్గా జరిగిందేమిటో చెప్పాడు ఆనంద్. అందరి ముఖాలు నలబడిపోయాయి. ఓకే ప్లీజ్, జరిగింది ఇది. మీ పిల్లల్ని మీరు అదుపులో పెట్టుకోవడం మీ బాధ్యత. మీ పిల్లల్ని మీరు తీసుకువెళ్ళొచ్చు. ఇక నుంచైనా వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త పడతారని నేను ఆశిస్తున్నాను అన్నాడు. ఎక్కడైనా సంతకాలు పెట్టాలా సార్? ఒక ఆయన అడిగాడు. అక్కర్లేదు, అసలు మిమ్మల్ని పిలవటంలో నాకు ఏ దురుద్దేశమూ లేదు. మీ పిల్లలకు ఎలాంటి అలవాట్లు ఏర్పడుతున్నాయో మీకు తెలియాలని, తమ గురించి పెద్దలు ఎంతగా చింతిస్తున్నారో వాళ్ళకు తెలియాలని, అంతే. గుడ్ లక్, ప్లీజ్ వెళ్ళండి. ఇంకొకసారి నాకు ఇలాంటి అవకాశం ఇచ్చి మిమ్మల్ని మీరు ఇబ్బందులు పడేసుకోవద్దు. బెంచీల మీద కూర్చున్న కుర్రవాళ్ళు ఒక్కొక్కళ్ళు తలలు వంచుకొని తండ్రుల వెనక చేరుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే ఓ మారుతి కారు వచ్చి స్టేషన్ ముందాగింది. అందులో నుంచి ఓ లావుపాటి వ్యక్తి బంగారు ఫ్రేమ్ కళ్ళజోడను సర్దుకుంటూ దిగి కారు డోరును విరిగిపోతుందా అన్నట్టుగా మోత చేస్తూ మూశాడు. ఎక్కడ ఇన్స్పెక్టర్? లోపలున్నారు సార్, ఓ కానిస్టేబుల్ చెప్పాడు. పిలువు బయటికి. కానిస్టేబుల్ మాట్లాడలేదు. ఇంకొక కానిస్టేబుల్ చొరవ తీసుకుని మీరు వెళ్ళండి సార్ లోపలకు అన్నాడు. ఆయన ఒకసారి విసురుగా అతడి వంక చూసి లోపలికి అడుగు వేశాడు. ఏమయ్యా ఇన్స్పెక్టరు, మా అమ్మాయిని రాత్రంతా స్టేషన్లో కూర్చోబెడతావా? కూర్చోబెట్టింది కాక కానిస్టేబుల్ని పంపించి నన్ను స్వయాన వచ్చి తీసుకువెళ్ళమని కబురు చేస్తావా? ఏం చేసిందయ్యా అది? ఏమంత ఘోరం చేసిందని? నాకు తెలియక అడుగుతాను. తెల్లారులు మా అమ్మాయిని స్టేషన్లో కూర్చోబెట్టే హక్కు నీకెవరిచ్చారంట? నీకెవరిచ్చారు? క్షమించాలి, నేను మీ అమ్మాయిని స్టేషన్లో అట్టిపెట్టలేదు. తెల్లవారులు ఆసుపత్రిలో ఉంచాను. ఓ అరగంట క్రితమే స్టేషన్కి తీసుకొచ్చాను. అయితే మాత్రం స్టేషన్కి తీసుకొచ్చావా లేదా? ఎందుకు అని అడుగుతున్నాను. మీ అమ్మాయిని అడగండి. అది కాదు నాన్న. ఏడుపు కంఠం బెంచి మీద నుంచి కీచుమంది. నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, నువ్వు ఊరుకో అంటూ ఆయన మళ్ళీ ఇన్స్పెక్టర్ వైపు తిరిగాడు. అవునయ్యా ఇన్స్పెక్టరు, వెళ్ళింది, ఆ ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రంతా సరదాగా గడపటానికి స్నేహితులు రమ్మంటే వెళ్ళింది. మిగతా వాళ్ళంతా ఆ మందులు తింటూ ఉంటే తను చూస్తూ కూర్చుంది. అది నేరమా? నేరమా అని అడుగుతున్నాను. ఏ సెక్షన్ కిందయ్యా? నీ మీద పరువు నష్టం దావా వేసి నిన్ను నాడి రోడ్డు మీదకి ఇడ్చకపోతే అప్పుడు అడుగు, నా పేరు చెప్తాను. కంప్లైంట్ రాసుకుందు కానీ కేసు బుక్ చేద్దు కానీ. అయ్యా తమరెవరో నాకు తెలియదు. కేసు రాయలేదు కనుకనే మీ అమ్మాయి కటకటాల ముందు బెంచి మీద కూర్చుంది. లేకపోతే కటకటాల వెనుక నేల మీద గోడకు జారగిలబడి కూర్చుని ఉండేది అన్నాడు ఎగతాళిగా, నిర్లక్ష్యంగా, అతడి అరుపులను త్రోసిరాజంటూ. పదరా చిట్టి, ఇతగాడి సంగతి ఏదో నేను చూస్తానులే. పోలీస్ స్టేషన్లో పెడతాడట. సాయంత్రం ఓసారి మీ ఎస్పీ దగ్గరికి రా అన్నాడాయన. మీకు అవసరం అనుకుంటే మీరు వెళ్ళండి, ఆయనకు అవసరం అనుకుంటే ఆయన నన్ను పిలుస్తాడు. కంఠానికి కాస్త కరుకుదనాన్ని పులిమాడు ఆనంద్. ఆల్ రైట్, ఎవరెక్కడికి పోతారో నేను చూస్తాను అంటూ వెళ్ళాడు. గాలి దుమారం వెలిసింది. మారుతి కారు పోలీస్ స్టేషన్ కాంపౌండ్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయింది. వచ్చిన వాళ్ళంతా అతన్ని సమర్థిస్తూ కొందరు, తప్పు తమదైనప్పుడు లేనిపోని గొడవలు ఎందుకు అన్నట్టుగా మౌనంగా కొందరు, ఇది డబ్బహం అండి అనుకుంటూ కొందరు వెళ్ళిపోయారు తమ తమ పిల్లల్ని తీసుకుని. చివరికి మిగిలింది ఒక్కడే కుర్రవాడు. ఇన్స్పెక్టర్ ఆనంద్కు ఆ పెద్ద మనిషి ప్రవర్తన చాలా అసహ్యం కలిగించింది. తన కూతురు పాడైపోతున్నదన్న బాధ కంటే తన పరువు ప్రతిష్ట పోలీస్ స్టేషన్కి రావడంతోనే దిగజారిపోయింది అని బాధపడుతున్న ఆ డబ్బు మనిషి వింత ప్రవర్తన ఆనంద్లో కోపాన్ని రగిలించకపోగా జాలిని కలిగించింది. అతడిని అతడి కూతుర్ని ఇక ఆ పైనున్న భగవంతుడే రక్షించాలి. ఇట్రా నువ్వు. బెంచి మీద ఒంటరిగా కూర్చున్న కుర్రవాణ్ణి విసురుగా పిలిచాడు. నీ పేరు నరహర్ కదూ? అవునన్నట్లుగా తల ఊపాడు. అతడి కళ్ళ క్రిందగా తడి మరకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీకోసం ఎవరిని పిలిపించమంటావు? నీకు భోజనం పెడుతున్న 7 కుటుంబాల పెద్దల్ని పిలిపించమంటావా? చటుక్కున ఆనంద్ కాళ్ళు పట్టుకున్నాడు నరహరి. క్షమించండి సార్ అంటూ. నువ్వు చదువుకుంటున్నావని ఇంత అన్నం పెడుతున్నారు వాళ్ళు. నువ్వు మంచివాడివని వాళ్ళ ఇళ్లలోకి రానిస్తున్నారు. నువ్వు తెలివిగలవాడివని మీ లెక్చరర్లంతా అనుకుంటున్నారు. నువ్వు బుద్ధిమంతుడు అని తెలిసిన వాళ్ళంతా చెప్తున్నారు.
చూడు నరహరి, మనిషి బాగుపడటం మహా కష్టం, చెడిపోవటం ఎంతో తేలిక. నీది ఎవరి చేత చెప్పించుకోవలసిన వయసు కాదు. ప్లీజ్ గో. నీ భవిష్యత్తును నీ చేతులతో ఓ అందమైన బొమ్మలా చిత్రీకరించుకో. క్షణికానందం కోసం ఉద్రేకాలకు లోనై జీవితాన్ని నాశనం చేసుకోబోకు. బై. నమస్కారం పెట్టి తల వంచుకుని బయటకు వెళ్ళిపోతున్న అతన్నే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు ఆనంద్. సుందరి తనను రమ్మని ఫోన్ చేయటం విచిత్రంగా తోచింది ఆనంద్కు. స్టేషన్ నుంచి బయలుదేరాడన్న మాటే కానీ అతడి ఆలోచనలు ఓ కొలిక్కి రాలేదు. సూర్యం విషయంలో తన సహాయం కోరుతుందని అనుకోడు. ప్రశాంత్ను కలుస్తానన్నాడు కాబట్టి ఆ విషయంలో ఏమైందో తెలుసుకోవాలని ఆతృత పడుతున్నదా? మరేమిటి? రాజదూత్తుని ఇంటి ముందు నిలిపి లోపలికి వెళ్ళేటప్పటికి హాల్లో సుందరి ఆత్రంగా అటు ఇటు తిరుగుతూ కనపడింది. ఆనందను చూస్తూనే ఎదురొచ్చి, మీరు ఇలాంటి పని చేస్తారని నేను కల్లో కూడా అనుకోలేదు. అప్పటికి నేను మీకు చెప్పానుగా అంది కోపంగా. నేను చేసిన దాంట్లో నాకు తప్పేమీ కనపడటం లేదు. జరిగింది విపులంగా చెప్పి ఆలోచించుకోమన్నాను. మనం ఏదైనా దాచిపెడితే బాధపడాలి, భయపడాలి. ప్రశాంత్ దగ్గర నాకు చనువు ఉన్నది కాబట్టి ఆ మాత్రం చొరవ తీసుకున్నాను అన్నాడు ఆమెను అనునయిస్తున్నట్టుగా. మీకు నా పెళ్ళి ప్రశాంత్ తప్ప ఈ ప్రపంచంలో మరి ఇంకేమీ కనపడవా? నిన్న మీరు చేసిన పిచ్చి పనికి రాత్రి నరహరి ఇంట్లో దూలానికి చాంతాడు కట్టి ఊరేసుకుని మరి ఆత్మహత్య చేసుకున్నాడు అంది 2 చేతులతో తల పట్టుకుని కోలపడుతూ. ఇంతవరకు అలాంటిది ఊహించని, ఆ విషయం తెలియని ఆనంద్ అవాక్య అయ్యాడు. సుందర నుండి ఫోన్ వచ్చినప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉన్నాడు ఎన్నో విషయాలు. ఆమె పిలుపుకు 1,00,000 కారణాలు ఊహించుకున్నాడు, కానీ ఇంత ఘోరం జరిగి ఉంటుందని లీలా మాత్రంగానైనా తట్టలేదు అతనికి. సారీ నోరు పెగల్చుకోలేనట్లుగా నసిగాడు. మీరు చెప్పిన సారీతో తృప్తి పడి నోరు మూసుకుని కూర్చునేటందుకు అతడి బంధువర్గం లేదు ఇక్కడ. అతడు అతి సున్నితుడని మీకు మరీ మరీ చెప్పాను. అయినా పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు అంది క్రుద్ధగా. సుందరి గారు, ఆనంద్ కూడా కంఠం హెచ్చించాడు. తనకు తెలుసు ఈ విషయంలో తన తప్పిదం ఏమీ లేదు. లేకపోగా వాళ్ళందరికీ తను మేలు చేయాలని ప్రయత్నించాడు. అయినా తనని సుందరి అపార్థం చేసుకోవటం, తప్పంతా తనదేనన్నట్లుగా మాట్లాడటం సహించలేకపోయాడు. తనని తాను నిగ్రహించుకుంటూ, మీరు దేన్నైనా ఒక్క కోణం నుంచి చూడటం బాగా అలవాటు చేసుకున్నట్లున్నారు. మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయని మీకు తెలుసా? పోనీ నన్ను చెప్పమంటారా అన్నాడు. ఆమె తలెత్తి అతడి కళ్ళల్లోకి సూటిగా చూసింది. మొన్న రాత్రి నోకాలమ్మ బావి దగ్గర ఓ మేడ మీద రైడ్ జరిగింది. అక్కడ దొరికిన 12 మందిలో ఈ నరహరి ఒకడు. ఇంకొకడు కూడా చెప్పమంటారా? కాలేజీల్లో చదువుకుంటున్న వాళ్లలో 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇంతకీ వాళ్ళంతా ఎవరి పిల్లలో తెలుసుకోవాలనుందా మీకు? వద్దులేండి. ఇప్పటికే ఆవేశంతో ఉక్కిరి బిక్కిరవుతున్న మీ గుండె ఆ నిజాలను వింటే ఠక్కున ఆగిపోతుంది. ఎగతాళిగా నవ్వాడు. ఆనంద్ గారు, అవును, నేను చెప్తున్నది నిజం. అతడు కాకతాళీయంగా అందరిలో ఉండి దొరికిపోయాడు. అతన్ని ఒక్కడిని ఒంటరిగా విడదీసి వదిలేలేను కదా. అయినా వాళ్ళు చేసిన తప్పుకు 100 వంతు శిక్ష కూడా నేను వేయలేదు. 4 చీవాట్లు పెట్టి ఇక ముందు జాగ్రత్తగా ఉండమని వదిలేశాను. ఆ చీవాట్ల ఖరీదే ఒక ప్రాణం ఆనంద్ గారు. ఆనంద్ భుజాలు ఎగరేశాడు. అతడు మీరు అనుకుంటున్నంత సెన్సిటివ్ కనుక అయి ఉన్నట్లయితే అసలు ఆ డ్రగ్స్ జోలికి వెళ్ళి ఉండేవాడే కాదు. వెళ్ళాడు అంటే మీరు ఊహిస్తున్న అతడి మనస్తత్వానికి, అతడి నడవడికకు చాలా తేడా ఉందన్నమాట. ఎవరైనా సరే చెడిపోకూడదు. అలా చెడిపోయిన తర్వాత ఆ మనిషి చాలా సెన్సిటివ్ అంటూ మనం మడిగట్టుకుని కూర్చోనకూడదు. అలా కూర్చున్నాము అంటే మనం అతడి పట్ల న్యాయం చేయకపోవటమే కాదు, అన్యాయం కూడా చేస్తున్నామనే అర్థం. ఓకే, ఇంతకీ అతగాడి శరీరం ఎక్కడుందో చెప్పండి. మా విధులు మేము నిర్వహించాలి కదా. విధులా? ఏమిటి మీ విధులు? ఆగండి. పిచ్చి పట్టిన దానిలా పెద్దగా కేక పెట్టింది. ఆమె లేచి నిలబడింది విసురుగా. ప్రాణం పోతున్న వ్యక్తి అబ్బా అని అరిచినట్టుగా ఉంది ఆ కేక. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నరహరి దగ్గరకు చెప్పాడు. నరహరి శవం దగ్గరకు అనండి. ఉన్నట్లుండి ఆమె కంఠంలో వచ్చిన మార్పుకు వివసుడయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక అవునన్నట్లుగా తలూపాడు. వెళ్ళి ఏం చేస్తారు? చెయ్యవలసినవి చాలా ఉన్నాయి. అవన్నీ చేస్తే చచ్చిన అతను బ్రతుకుతాడా? ఇప్పుడు అతని శరీరాన్ని తీసుకువెళ్ళి కోసేస్తారు, పంచాయతీ చేస్తారు, ఆత్మహత్య చేసుకున్నాడు అని నిర్ధారణ చేస్తారు. ఎవరు అతడు చావుకు బాధ్యులు కాదు అని 4 చేత చెప్పిస్తారు. కాగితాల మీద చెత్త రాసి తగలబెడతారు. ఆ పైన మొక్కలు చేసిన ఆ అనాథ ప్రేతాన్ని
3 అడుగుల లోతు గుంట తవ్వి పూడ్చి పెడతారు అంతేగా. అతడు మాటలే కరువైనట్లు ఆమె వంక చూస్తున్నాడు. రేపొకడు, ఎల్లుండొకడు, ఆ పై రోజున ఇంకొకడు. వాడంతటా వాడు చస్తూనే ఉంటాడు, మీరు కోస్తూనే ఉంటారు, ఆ మొక్కల్ని పూడ్చి పెడుతూనే ఉంటారు. అవునా? చెప్పండి. అతడు చొక్కా పట్టుకుంటున్నట్టుగా కాలర్ దగ్గర చెయ్యి వేసింది. నాకు సమాధానం చెప్పకుండా మీరు బయటకు వెళ్ళలేరు, వెళ్ళనివ్వను అంది కళ్ళ నుండి నిప్పులు కురిపిస్తూ. అమ్మా! మాస్టారు ఆదుర్దాగా ముందుకొచ్చారు. ఏమిటమ్మా, ఏమిటి మాట్లాడుతున్నావు అంటూ. నువ్వు ఊరుకో నాన్న, ఈ విషయంలో కల్పించుకోవద్దు. నీలాంటి వాళ్ల వల్లనే ఈ దేశం ఇలా నాశనం అవుతోంది. మీరంతా ఓ మూల కుక్కి మంచాల్లో పడి కుళ్ళి కుళ్ళి ఏడవండి చేసిన దౌర్భాగ్యానికి. సుందరి, ఏమైందమ్మా నీకు? ఆయన ముఖం తెల్లగా పాలిపోయింది. మీరు మొక్కలు చేయవలసింది చచ్చిన మనుషుల శవాల్ని కాదు, పాతి పెట్టవలసింది అలా చేసిన మొక్కల్ని కాదు. ఆ శరీరాలు అలా అవటానికి కారణమైన వాళ్ళని మొక్కలు చేయాలి, వాళ్ళని పాతి పెట్టాలి. ఆమె ఆవేశం అర్థమైంది ఆనంద్కి. మీరెలాగో ఈ ప్రపంచాన్ని బాగు చేయలేరు, ఈ దేశాన్ని బాగు చేయలేరు. ఆ చీడ పురుగుల్ని ఏరేయండి, మీ బూట్ల కింద వేసి నలిపేయండి, మంటల్లో వేసి కాల్చి బూడిద చెయ్యండి. వాగ్దానం చెయ్యండి ఆనంద్, సూర్యం ఎక్కడ కనపడ్డా కాల్చి చంపేస్తానని. సూర్యం లాంటి వాళ్లకు ఈ సభ్య ప్రపంచంలో స్థానం ఉండకూడదు. అలాంటి వాళ్ళ శరీరాన్ని అంగుళం తుపాకీ తూటాలతో నింపాలి. 2 చేతులతోనూ ముఖాన్ని కప్పుకొని బొహురుమంది. అమాయకపు నొరహరి చచ్చిపోలేదు, ఆనంద్ చంపివేయబడ్డాడు. కుప్పలా కూలిపోయింది. ఆమె భుజం మీద చేయి వేసి, ఆవేశపడద్దు ప్లీజ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్ అన్నాడు. నో, నా ఆవేశం ఆగేది కాదు. నాలోని ఈ బాధను ఆపటం ఎవరి తరము కాదు. దానికి కారకుడైన వాడి రక్తం కళ్ళ చూడందే నన్ను నేను నిగ్రహించుకోలేను. ఆఫ్టర్ ఆల్ నన్ను హంతకురాలు అంటారు కదా, అననీయండి. నేను చేసే ఒక్క హత్య వలన ఈ ఊళ్ళో ఎంతమంది పిల్లలు బాగుపడతారు. సూర్యం ఎక్కడున్నా పట్టుకురండి, వాణ్ణి నా చేతులతో నన్నే చంపనీయండి. నేనే వాడిని చంపేస్తాను. ఆమెకు ఆవేశంతో వెక్కిళ్ళొస్తున్నాయి. ఆ రోజు వార్తాపత్రికలలో ప్రకటన వెలువడింది. బహుమానం. ఈ క్రింది ఫోటోలో కనపడుతున్న 30 సంవత్సరాల సూర్యనారాయణ ఉరఫ్ సూర్యం అనబడే యువకుడికి కొన్ని హత్యలతోనూ దోపిడీలతోనూ సంబంధం ఉన్నట్లుగా భావించబడుతోంది. అతడు చామన ఛాయ రంగులో 5 అడుగుల 8 అంగుళాల ఎత్తులో ఉంటాడు. వెడల్పు మొహం, గిరజాల జుట్టు. ఆచూకీ తెలిపిన వారికి 10,000 రూపాయల బహుమానం ఇవ్వబడుతుంది. వివరాలు రహస్యంగా ఉంచబడతాయి. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఆ ప్రకటన పట్టణంలోని చాలామంది దృష్టిలో పడింది. ఆ పైన ఇన్స్పెక్టర్ ఆనంద్ తన బలగానికి అడుగడుగు గాలించేటందుకు గాను, అతడితో సంబంధం ఉన్న అనుమానితులను కస్టడీలోకి తీసుకునేటందుకు గాను నిర్దిష్టమైన ఆదేశాలను జారీ చేశాడు. ఆనంద్ ఉదయాన్నే స్టేషన్కి వచ్చి పేపర్లోని ఆ ప్రకటన చూస్తున్న సమయంలో 15 ఏళ్ల కుర్రాడు లోపలికొచ్చాడు. మాస్టర్ అమ్మాయి సుందరి గారు మిమ్మల్ని ఒకసారి అర్జెంటుగా వచ్చి వెళ్ళమన్నారు అంటూనే వచ్చినంత హడావుడిగా వెళ్ళిపోయాడు. సుందరి పిలిచింది అంటే అతడు వెళ్లకుండా ఉండలేడు. ఆమె తనను పిలవటంలోని ఆంతర్యం ఈరోజు పేపర్లోని ప్రకటన కాదు కదా. ఆలోచనల పరంపరతో అతడి తలంతా నిండిపోయింది. ఏది ఏమైనా ఆమెను చూడటంలోనూ ఆమెతో మాట్లాడటంలోనూ అతడిలో అంతర్గతంగా బతృప్తుంది. బయటకొచ్చి రాజదూత్ ఎక్కాడు. మాస్టర్ వీధిలోకి మలుపు తిరుగుతూ ఉండగానే అతడి మనసు కీడును శంకిస్తున్నట్టుగా ఓ అనుమానం మొలకెత్తింది. ఆ ఇంటి ముందు చేరున్న గుంపు అతడి ఆలోచనల మీద ఓ పెనుపూతల్లా తన చేతిని విసురుతోంది. రాజదూత్కు స్టాండ్ వేస్తూ ఉండగానే అక్కడ అలుముకున్న గంభీర వాతావరణానికి వెనకనున్న నిజం కళ్లకు కట్టినట్లయింది. మాస్టర్ పోయారు. ఆ విషయం తెలుసుకున్న క్షణంలోనే ఆనంద్కు ఒళ్ళంతా జలధరించినట్లయింది. విద్యార్థిగా ఆయనకు తెలిసిన వాడే అయినా ఆ కుటుంబంతో ఈ మధ్యకాలంలో మరింత సాన్నిహిత్యం ఏర్పడింది తనకు. దానికి కారణం మాస్టర్ మీద అభిమానమే అవ్వచ్చు, సుందరి అందమే అవ్వచ్చు, సూర్యం చెడు నడతే అవ్వచ్చు. ఎప్పుడూ మనసు శరీరానికి పగ్గాలు వేసి ఆ ఇంటి వైపుకు లాగటానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. అటువంటి కుటుంబంలోని మాస్టర్ పోయారు అన్నమాట అతడి మనసుకు ఎంతో బాధ కలిగించింది. మాస్టర్ కుటుంబానికి మచ్చ తెచ్చిన సూర్యం గురించి ఆ రోజు ప్రకటనకు గాను ఆయన స్పందించడంతో ఈ ఘోరం జరగలేదు కదా. ఈ అనుమానం అతన్ని ఒక్క క్షణం వివసుని చేసింది. అదే కనుక నిజమైతే సుందర్ని ఎదుర్కోవటం తనకు కాని పని. చటుక్కున వెనక్కు తిరిగి స్టేషన్కి వెళ్ళి సబ్ ఇన్స్పెక్టర్తో 10 నిమిషాలు మాట్లాడి మరలా మాస్టర్ ఇంటికి వచ్చాడు. సుందరి ఆనందను చూస్తూనే బావురుమంది.
అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇప్పుడు మాకు దిక్కెవరు? పెద్ద దిక్కు లేని మేము అనాథలం అయిపోయాము. ఆనంద్ కూడా ఆమె దుఃఖాన్ని చూస్తూ ఉంటే కళ్ళు చెమర్చాయి. తనను తాను నిగ్రహించుకుంటూ ఓదార్పుగా ముందుకొచ్చాడు. మీరెంతో ధైర్యస్తులని నాకు తెలుసు. ఇది భరించలేని కష్టమూ నష్టమే అవ్వచ్చు, కానీ ప్రస్తుతానికి ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని ఓ దరికి చేర్చవలసిన మీరే ఇలా నిస్సహాయంగా బెంబేలు పడుతూ ఉంటే వయసు మీరిన మీ తల్లిగారి పరిస్థితి ఏమిటో ఆలోచించండి అన్నాడు. సుందరి మాట్లాడలేదు, ఏడుపు ఆపలేదు. ఎవరికైనా తెలియపరచాలంటే చెప్పండి. ఈ ఊరైతే కబురు చేస్తాను, పొరుగురైతే ఫోన్లు చేస్తాను అన్నాడు. సుందరి తల అడ్డంగా తిప్పింది. మాకు బంధువులు అంతగా లేరు, మిత్రులే ఎక్కువ. ఈ ఊళ్ళో మాస్టారి మరణం ప్రత్యేకంగా కబురు చేయకపోయినా ఈ పాటికి అందరికీ తెలిసే ఉంటుంది అంది తల వాల్చుకుని. భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది వాళ్ళ మధ్య. ఉన్నత శ్రేణికి చెందిన వ్యక్తిత్వం గల మాస్టారి మరణం అందరికీ క్షణాల్లో తెలిసిపోయి ఉంటుందనటంలో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. అది అతిశయోక్తి కాదు. ప్రాణం లేకపోయినా మాసిపోయిన చిరునవ్వుతో నిద్రపోతున్నట్లుగా పడి ఉన్న ఆ శరీరం ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దింది. టోపీ తీసి చేతిలో పెట్టుకుని తల వంచుకున్న ఆనంద్ అందుకు తనే సాక్షి అన్నట్లుగా ఆ అచేతన శరీరం వంక చూస్తూ ఉండిపోయాడు. సన్నని మూలుగు లాంటి ఏడుపుల నడుమ పురుషోత్తం మాస్టారు లేచి, చూడండి, కాస్త ఎవరినైనా పంపి మిగతా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందేమో అన్నాడు ఆనంద్ పక్కన నిలబడి. అలాగేనండి. సుందరి తలెత్తి కన్నీటి తెరల వెనక వాళ్ళనే చూస్తూ, సూర్యం రాడంటారా అంది గద్గద స్వరంతో. ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయారు. ఇద్దరికీ తెలుసు అతడు రాడని, రాలేడని. వాళ్ల మౌనమే తన ప్రశ్నకు సమాధానం అన్నట్టుగా ఆమె మరోసారి బావురుమంది. ఆయనకు కొడుకు చేత తలకొరివి కూడా పెట్టించుకునే గీత లేదా? కొడుకుండి కూడా ఎంత దౌర్భాగ్యం అన్నానిది. తలని 2 చేతులతోనూ ఆ బాధను భరించలేనట్లుగా నొక్కి పట్టుకుంది. 10 నిమిషాల్లోనే 2 కానిస్టేబుల్స్ వచ్చారు. చెయ్యవలసిన ఏర్పాట్లకు కాను డబ్బులిచ్చి వాళ్ళని పంపాడు ఆనంద్. ఆ తర్వాత లోపలికొచ్చి పురుషోత్తం మాస్టారి పక్కగా కూర్చున్నాడు. ఆయన మాస్టారి మంచితనాన్ని చెప్తూ ఉంటే ఊకొడుతూ ఉన్నాడు. రిక్షాలో సామాన్లు వచ్చాయి. మాస్టారి శరీరానికి శాస్త్రోక్తంగా అంతిమ ప్రయాణం ఏర్పాటు చేసేందుకై బ్రాహ్మణుడు వచ్చాడు. వాటిని చూస్తూనే అతి కొద్ది సమయంలోనే ఇక తన తండ్రి రూపం, తన తండ్రి శరీరం శాశ్వతంగా తన కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు సుందరి గుండె చెరువు అయింది. 28 సంవత్సరాలుగా తన కళ్ళ ముందు కదలాడుతూ తనకు ఏమాత్రం కష్టం కలిగినా కంట తడి పెట్టే తండ్రి ఇక లేడు అనుకోవటం భరించలేని బాధే అవుతున్నది. కర్మ చేసేవాళ్ళు త్వరగా స్నానం చేయాలి. అతడి కంఠం శ్మశానంలో గద్దల రెక్కల చప్పుడులా టపటపమంది. మోసేవాళ్ళెవరో నిర్ణయించుకున్నారా? సుందరి కొద్ది క్షణాల వరకు అతడి వంక విచిత్రంగా పిచ్చిదానిలా చూసింది. కర్మ చేసేదెవరు? తన తండ్రి చితికి అగ్ని సంస్కారం చేసేదెవరు? హంతకుడై పరారీలో ఉన్న అన్న కూతురైన తాన? ఆవేశం వచ్చిన దానిలా చటుక్కున లేచి నిలబడింది. ముందుకు ఎత్తెత్తి అడుగులు వేస్తూ నేనే చేస్తాను అంది. అందరూ ఆమె మాట వింటూనే ప్రతిమల్లా నిలబడిపోయారు. తెరిచిన నోళ్లను కళ్ళను మూయటం మర్చిపోయి. పురోహితుడికి ఊపిరి ఆడలేదు. తర్వాత 2 నిమిషాలకు గుక్క తిప్పుకొని, అదేమిటమ్మా అన్నాడు తడబడుతూ. తప్పా అంది. ఆ క్షణాన ఆమె కళ్ళు చింత నిప్పుల్లా మండుతున్నాయి. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో ఎవరికీ అర్థం కాలేదు. చితికి కొరువు పెడుతున్నప్పుడు ఏర్పడిన నిశ్శబ్దంలో మధ్య మధ్య దూరంగా నక్కారుపుల్లా వినిపిస్తున్న ఆమె తల్లి ఏడుపు తప్ప ఆ ప్రదేశంలో ఇంకే శబ్దమూ వినపట్టం లేదు. లోపల కూర్చున్న పక్కింటి ఆమె పురుషోత్తం మాస్టారి భార్య వచ్చి సుందరి ఎదురుగా నిలబడ్డారు. తప్పమ్మా, అలా మాట్లాడకూడదు, వెళ్దాంరా లోపలికి. పురుషోత్తం మాస్టారి భార్య చొరవ తీసుకుంటూ ఆమెలోని ఆవేశాన్ని చల్లార్చాలి అన్నట్లుగా సుందరి భుజం మీద చెయ్యి వేసింది. ఎందుకని? ఉన్న ఆ ఒక్క కొడుకు చచ్చిన వాళ్ళతో సమానమయ్యాడు. మిగిలింది నేను. కొడుకునైనా కూతుర్నైనా. చచ్చినవాడు ఎలా పుట్టాడో నేను అలాగే పుట్టాను. కంగుమంది సుందరి కంఠం. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి ఓ మనిషి తల నిండా స్నానం చేసి నీళ్లు కారుతున్న గుడ్డలతో పురోహితుడి ముందు వచ్చి నిలబడ్డాడు. ఇక కానివ్వండి అంటూ. మీరా? మీరు? తడబడింది సుందరి. నేను ఆనందిని మేడం, ఆయన శిష్యుణ్ణి అన్నాడు. 3 గంటల పైన 30 నిమిషాలైంది. ఎండ వేడి తగ్గి నీడలు పొడుగవుతున్నాయి. మెయిన్ రోడ్డు దాటి
నూకాలమ్మ బావి దాటి తుమ్మల తోపులోకి వచ్చింది మాస్టారు శవం. ముందు ఇన్స్పెక్టర్ ఆనంద్ తడిగుడ్డలతో నిప్పుకొండను పట్టుకుని నడుస్తున్నాడు. మాస్టారి మిత్రులు కిరసనాయిల డబ్బాతో పక్కన నడుస్తున్నారు. ఆయన సన్నిహితులు మిత్రులు కొంతమంది శవం వెనక్గా నడుస్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికి శ్మశానంలో మాస్టారి అంతిమయాత్రకు గాను సర్వం సిద్ధం చేసి ఉంచారు. శవాన్ని చితి మీద పెట్టారు. చేతిలో మండుతున్న కట్టె పట్టుకుని 3 సార్లు తిరిగాడు ఆనంద్. వెనక్కు తిరిగి నిలబడి ఆనంద్ చితికి అగ్ని సంస్కారం చేయబోతున్న సమయంలో మెరుపులా ఓ యువకుడు ముందుకొచ్చాడు. గడ్డం పెరిగి బికారిలో ఉన్నాడు. ఒంటిన మాసిన గుడ్డలు అసహ్యంగా ఉన్నాయి. వస్తూనే ఆనంద్ చేతిలోని మండుతున్న కట్టెను లాక్కుని శవం తలక్రిందుగా కట్టెల్లో పెట్టేసి తుప్పల్లోకి పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఆ అకస్మాత్తు సంఘటనకు అందరూ అప్రతిభులయ్యారు. ఇతడెవరో అర్థం కానట్టుగా ఉక్కిరిబిక్కిరయ్యారు. ఆనంద్ బుర్రలో క్షణంలో ఫ్లాష్ వెలిగింది. ఒక్కసారి పెద్దగా అరిచాడు, పరిగెత్తండి, సూర్యాన్ని పట్టుకోండి అంటూ. చుట్టూ మఫ్టీలో ఉన్న పోలీసులు సూర్య వెనకాలే పరిగెత్తసాగారు, క్షణం కూడా ఆలస్యం చేయకుండా. అప్పటికి కానీ అక్కడున్న అందరికీ అతడెవరో అర్థం కాలేదు. గోలగోలగా అరవసాగారు. ఆ గడ్డాల మీసాల యువకుడు మాస్టర్ ఇంటి నుంచి తమను అనుసరించి వచ్చాడనే విషయం అప్పుడు కానీ వాళ్ళు గుర్తు తెచ్చుకోలేకపోయారు. 1-2 సార్లు శవవాహకుల వెంట ఉంటూ భుజాలు మార్చుకోవటం కూడా గుర్తుకొచ్చింది. అతడి ధైర్యానికి వాళ్ళు ఆశ్చర్యం చెందారు. ఆ తుప్పల్లో ఇసుక పర్రల్లో ముందు సూర్యం, వెనక పోలీసులు. ఆ ప్రదేశం అంతా అతడికి ఎంతో అలవాటు ఉన్నట్లు దూకేస్తున్నాడు. పోలీసులు అతడి వేగాన్ని అందుకోలేకపోతున్నారు. సూర్యుడు ఎర్రటి నిప్పుగోళంలా సముద్రంలోకి జారిపోతున్న సమయంలో సూర్యం తన వెంట పడుతున్న పోలీసుల కళ్ళు కప్పేసి ఊరి వైపుకొచ్చేశాడు. ఆయాసం తీర్చుకోవాలి అన్నట్టుగా నిశ్శబ్దంగా ఉన్న ఓ ఇంటి చిన్న కాంపౌండ్ వాళ్ళు దూకి లోపల చెట్ల మధ్యగా గడ్డిలోకి దొర్లిపోయాడు. కాళ్ళు పీకేస్తున్నాయి, గుండెలు ఎగిరి పడుతున్నాయి, చేతులు శరీరం ఆవేశంతో వణికిపోతున్నాయి. బలవంతంగా కళ్ళు మూసుకుని కాళ్ళు బార చాపుకుని పడుకున్నాడు. అతడు అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియదు. ఆవేశం తగ్గి ఆయాసం తగ్గి కళ్ళు తెరిచేటప్పటికి ఆ ప్రదేశం అంతా చీకటితో నల్లబడిపోయింది. దూరంగా సముద్రపు అలల ఘోష. లేచి కూర్చున్నాడు. మనసు తేలిక పడింది. తన తండ్రి శవానికి స్వయంగా అగ్నిని వెలిగించాను అనే తృప్తి అతడిలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. లేచి నిల్చున్నాడు హాయిగా. మంచినీళ్ళు తాగితే బావుండును అనిపించింది. అలా అనుకుంటూ ఉండగానే గొంతంతా ఎండిపోయినట్లయింది. అంత పెద్ద ఇంటికి బయట ఒక పంపైనా ఉండకపోతుందా అన్నట్టుగా అడుగులు వేయసాగాడు అటు ఇటు చూస్తూ. చీకటి నల్లర ఆకాశలా ఉంది. ఆ ఇంట్లో ఒక్క దీపమైనా లేదు. మనుషులున్నట్లే లేదు. అన్నీ తన మేలుకి అన్నట్లుగా ఇంటి వెనక వైపుకు వెళ్ళాడు. ముందెక్కడా లైటు లేకపోయినా వెనక గదిలో దీపం వెలుగుతూ ఉండటం అతడిని ఆశ్చర్యపరిచింది. కిటికీ కొద్దిగా తెరిచింది. లోపల నుండి మాటలు వినపడుతున్నాయి. అతడికి ఎంతో వింత కలిగింది. ఊరి బయట ఆ చీకటి కొంపలో వెనక గదిలో ఉన్నవారు ఎవరై ఉంటారా అని. కిటికీ నుండి పడుతున్న వెలుగులో తన నీడ పడకుండా నిశ్శబ్దంగా కిటికీ దాకా వెళ్ళాడు. తాలెత్తి సన్నటి సందులో నుంచి లోపలికి తొంగి చూశాడు. లోపల ఒక వ్యక్తి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అవతలి వైపుకు తిరిగి ఉండటంతో అతడెవరో అర్థం కాలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యం బ్రతికి ఉండటానికి వీల్లేదిక. ఆ కంఠం ఖంగుమంది. సూర్యం ఉలిక్కిపడ్డాడు. సేట్ కిషన్ చంద్ హత్య జరిగిన మరుక్షణంలోనే అతన్ని చంపేసి ఉండాల్సింది. పరిస్థితి ఎంతవరకు రానివ్వటం నీ అసమర్థత. సారీలతో నాకు పని లేదు, మాటలు కాదు నాకు కావాల్సింది, పనులు. నీకు 10 రోజులు టైం ఇస్తున్నాను. కౌంట్ డౌన్. సూర్యం శవం ఫోటో పేపర్లో పాడాలి, లేదా సముద్రపు ఒడ్డున నీ శవం కుక్కలు పీకుతుంటూ ఉండటం నేను చూస్తాను, ఓకే? తుపాకీ గుళ్లలా ఉన్నాయి ఆ మాటలు. సూర్యం శరీరం బిగుసుకుపోయింది. ముఖము కొలిమిలో నుంచి తీసిన ఇనప ముద్దలా ఉంది. ఫోన్లో అవతల ఎవరున్నది అర్థమైపోయింది సూర్యానికి. తన బాస్ సిగారు పొగలను గుటకలు వేస్తూ చెమటలు కారుస్తూ ఉంటాడు. రేపు రాత్రి ఏర్పాట్ల సంగతి? గుడ్. క్షణంలోనే కంఠంలో ప్రసన్నత ఏర్పడింది. డియర్, ఆపరేషన్ 12:30 మొదలవుతుంది. సరిగ్గా 12:40కి పూర్తవుతుంది. 12:50కి నా దగ్గర టెలిఫోన్ రింగ్ అయి ఆపరేషన్ సక్సెస్ అనే మాట వినపడుతుంది, ఓకే? గుడ్, దట్స్ ఆల్ అంటూ ఫోన్ పెట్టేసి వెనక్కు తిరిగాడు ఆ వ్యక్తి. చూసిన మొదటి క్షణంలోనే ఆ వ్యక్తి ఎవరో గుర్తించాడు సూర్యం. అతడి శరీరంలోని నరాలన్నీ ఉద్ధృతపు నెత్తుటి ప్రసరణకు ఉబ్బాయి. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.
ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.